ఇప్పుడు అమరావతిలో డెవలప్మెంట్ ఎట్లా ఉందనుకుంటున్నారు? బాగా మొదలవుతుంది కాబట్టి బాగా కేంద్ర ప్రభుత్వం బాగా సహకరిస్తుంది, బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఇంకొక 5 సంవత్సరాలన్నా ఉండాలి. పోలవరం గురించి అదే అయిపోతుంది ఈ 5 ఏళ్లలో లోపే అయిపోతుంది, 2-3 ఏళ్ళలో అయిపోతుంది. చేస్తారండి పని చేస్తారు. చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు అంత ఈజీగా తీసుకోవాలి. ఇంతకుముందు మా అంతే ఉందిలే, మనం ఎలా నిలబడితే అలా అయిపోతుంది అనుకుంటున్నాం. ఒక్కసారి ఎగిరిదంతే పడి గోతులోంచి ఇప్పుడే లేచాడు. ఇప్పుడు కానీ పని చేయకపోతే అసలు ఇంకా బతుకున్నాం కష్టం. సో ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ చంద్రబాబు కాకపోతే లోకేష్ సీఎం ఇస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇస్తారా? అది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి లోకేష్ అంటారేమో, కానీ ఆ తర్వాత లోకేష్ అన్న తర్వాత చాలా రాజకీయం బాగా బలపు చంద్రబాబు నాయుడు వెళ్ళారు కదా, తర్వాత ఎఫెక్ట్ పడతాయి. ఒకలో సీనియర్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మన తెలంగాణలో చూడు, సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయితే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సీఎం లాగా అందరూ సీఎం లాగా ఉన్నారు. మొన్న జరిగిన సన్నివేశం మీకు అందరికీ తెలుసు కదా, యూట్యూబర్స్ అందరికీ. ఆయన ఒక ఛాంబర్లో మీటింగ్కి వెళ్తే మంత్రులతో కూర్చుని అన్నారు, సీఎంతో ఒక్కడు కూడా తలెప్పి ఇలా తోడలేదు, లేచి నిలబడలేదు. లెగిసి నిలబడాలి అనేది ప్రోటోకాల్. వాస్తవంగా వయసులో చిన్నోడే సీఎంఏ కదా, సీఎంఏ కదా కదా అందరూ సీఎంలు అయితే పరిపాలన ఎలా ఉంటుంది? ఆడు కావాలంటే ఇటు వద్దంటాడు, ఆడు కావాలంటే ఇది వద్దంటాడు. అలా లాగేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తారు. ఇప్పుడు ఏ ఒక్క పథకం కూడా అమలు కావట్లే, ఒక బస్సు తప్ప. బస్సు అవుతూ నడుస్తుంది, ఉన్నాయి నడవట్లా. నేను అనుకున్నాను నడుతున్నా, అన్ని బాగా చేస్తున్నా. మన షూటింగ్కి వెళ్ళాను పల్లెటూరు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ప్రభుత్వం ఎట్లుంది? వీళ్ళు చెప్పిన మాటలను బట్టి బాగా చేస్తున్నారు అనిపిస్తుంది.